హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకంత షాక్ గురయ్యాయనే ప్రచారం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతవరకు లాభం జరగబోతుంది అంటే మొదటి విడతలోనే ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరి ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు చోట్ల అంటే విడతల వారీగా ఎన్నికలు జరిగిన సందర్భంలో వాళ్ళు రెండు చోట్ల కూడా ఓట్లు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఎక్కడ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారనేటువంటిది సర్వత్రా చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళు ఖచ్చితంగా తమ సొంత ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో మరి ఈసారి అయితే ఓటింగ్ పర్సెంట్ అనేది తెలంగాణలో తగ్గే ఛాన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైనా సరే ఒకటే చోట ఓటుకు వినియోగించుకుంటారు కాబట్టి అది ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళు సొంత ప్రాంతమైన ఆంధ్రకే ఇస్తారు కాబట్టి ఈసారి తెలంగాణలో ఓటింగ్ పర్సెంట్ తగ్గే ఛాన్స్ ఉంది. తగ్గడం పట్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంటే మటుకు ఖచ్చితంగా అది టీఆర్ఎస్కి మాత్రం పెద్ద ప్రభావం చూపించే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మంచి అభ్యర్థులను ప్రకటించడంలో కానీ అదేవిధంగా ప్రచారం చేయడంలో కానీ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొచ్చుకోవడంలో కానీ అన్నిట్లో కూడా ముందుంది. అంటే ఎన్నికలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించడం కానీ తర్వాత వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ కార్యక్రమాలు అవి చూసుకోవాలా, మరి ఎన్నికల ప్రక్రియను చూసుకోవాలా అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ హైదరాబాద్లో జరిగినటువంటి సభలో పాల్గొన్న తర్వాత ఆ సభకు రేవంత్ రెడ్డి రాకపోవడం, ఆ మరుసటి రోజు సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి మరి ఆమె తనయుడు ఇద్దరు కలిసి కూడా కల్వకుంట్ల తారక రామారావుని కలవడం పార్టీకి సంబంధించి అంటే పార్టీలో మారుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ అంత వ్యవహారం అంతా కూడా వాళ్ళు ఎలక్షన్లకు ముందు సమయం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే ఈ కార్యక్రమాలను వాళ్ళు ఈ ప్రక్రియ అంతా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇటు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను చూసుకోవాలా, లేకపోతే అభ్యర్థుల ఎంపిక చూసుకోవాలా, మరి ఎలాంటి అనేటువంటిది కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మటుకు ఈ ముందస్తు ఎన్నికలు అంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ఒకేసారి ఎన్నికలు రావడం మటుకు ఈ టీడీపీ పార్టీకి పెద్ద ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈరోజు తమ అయిష్టతను 22 పేజీల లేఖను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసినటువంటి పరిస్థితి. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ నరేంద్ర మోడీతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత ఎలక్షన్లు వచ్చేలాగా ప్రయత్నం చేశారని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా లేరన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే డేటా చోరీ విషయంలో కానీ అదేవిధంగా ఓట్ల గల్లంతు వ్యవహారంలో కానీ కొంత వారు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంత డ్యామేజ్ అయితే జరిగినటువంటి నేపథ్యం. సో వీటిని వారు సరిచూసుకోవాలా, మరి ఎన్నికల ప్రక్రియకు అభ్యర్థులను ప్రకటించుకోవాలి, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ చూసుకునే క్రమంలో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు కూడా ప్రతిపక్ష పార్టీలోకి వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నింటిని కూడా వాళ్ళు పర్యవేక్షించుకుంటూ తమ ఎన్నికలకు వెళ్ళాల్సినటువంటి ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి కొంత సమయం కూడా లేనటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు మార్చి 18న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మరి తర్వాత ఏప్రిల్ 11న ఎలక్షన్స్ ఉంటాయి. మరి ఈ నెల వ్యవధిలోనే ఈ కార్యక్రమాలన్నీ చూసుకోవాలంటే కొంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. సో కొంత మరి జనసేన పార్టీకి సంబంధించి చూసే మటుకు ఇప్పటికే ఇప్పుడు మార్చి 14వ తారీఖున పార్టీ స్థాపించి కూడా 5 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా తమ అభ్యర్థులను ప్రకటించడం కానీ అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించి విధి విధానాలు కానీ వివరించడం కానీ భారీ బహిరంగ సభ రాజమండ్రిలో జరిగే ఆర్ట్స్ కాలేజ్ ద్వారా తమ ఒక ప్రణాళిక అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి అప్పటికి కూడా సమయం వారికి కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా కొంతమంది అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రం తమ రాజకీయ పార్టీలు మాత్రం హడావిడిగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం ఇంకా ఈ సమయం లేని నేపథ్యంలో హడావిడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే ప్రకటించారు. మిగతా కార్యక్రమాలు చూసుకునే క్రమం అయితే ఒకటి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయితే అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రచారానికి సంబంధించి కానీ కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక పట్ల కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఛార్జీలకు అనధికారికంగా వారికి చెప్పినటువంటి పరిస్థితి, అక్కడ పనులు చేసుకోండి, ఇక మీరే ఇక్కడ అభ్యర్థులను కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారికంగా రేపు మార్చి 15వ తారీఖు రోజున అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇది మొత్తానికి చూస్తే మరి ఎలక్షన్లలో ఎక్కువగా ఎలాంటివి ప్రభావం చూపించే అవకాశం ఉంది, మరి ఎక్కడ ఓటింగ్ పర్సెంట్ ఎలా ఉండబోతుంది, ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది ఏంటిది మొదటి అంటే ఒకేసారి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకేసారి ఎన్నికలు జరగడం, అది మొదటి విడతలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో, సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో మరి రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రణాళికను రూపొందించుకొని ఎన్నికలకు వెళ్తాయనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నికల సంఘం కూడా గట్టిగా సెన్సిటివ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మీద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.